ఆదాయం. మీకు చెప్పడం మర్చిపోయాను. ఈ 'హర్ష సాయికి' దగ్గర దగ్గర ఇప్పుడు 15,00,00,000 బెట్టింగ్ డబ్బులైతే ఆగిపోయాయి. అంటే ఇవ్వాల్సినవి. ఎందుకంటే గవర్నమెంట్ ఫ్రీజ్ చేసేసింది. మనోడు ఎక్కడున్నాడో తెలీదు. అందరూ కొందరు దుబాయ్ అంటున్నారు, కొందరు బ్యాంకాక్ అంటున్నారు. కానీ ఎక్కడో ఉన్నాడు, పారిపోయి ఉన్నాడు. దగ్గర దగ్గర 25 కేసులు, ఒక రేప్ కేసు. మొత్తం 26 కేసులు ఈ 'హర్ష సాయి' మీద ఉన్నారు. ఆయన ఎక్కడ ఉన్నాడో తెలీదు. తెలిసిన వాళ్ళు ఆచూకీ కిందన తెలిస్తే ఆళ్ళకి నజరానా ఉంటది. దగ్గర దగ్గర 5,00,000 నుంచి 10,00,000 నజరానా అయితే ఉంది. 'హర్ష సాయి' గురించి చెప్పిన వాళ్ళకి. ఓకే. 'హర్ష సాయి'ని పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ 'సిరి హనుమంతు' ఇలాగ 3 హాస్పిటల్ అయితే పెట్టింది. కాకపోతే అంతా మోసం, దగా, కుట్ర. నల్లగా ఉన్న వాళ్ళని తెల్లగా చేస్తామని చెప్పి, మళ్ళీ ఈ 30 మంది ఇన్‌ఫ్లుయెన్సర్సే ఆ హాస్పిటల్‌ని ప్రమోట్ చేశారు. ఇంకెవరు చేయలేదు. 30 మందే ప్రమోట్ చేశారు. మీరు చూసుకోవచ్చు. బయట వాళ్ళే మొత్తం మాఫియా, స్కాము, దొంగ, కుట్ర మొత్తం అంతా. నల్లగా ఉన్న వాళ్ళని తెల్లగా చేస్తాం. మొత్తం బోలెడు కంప్లెయింట్లున్నాయి. పెద్ద పెద్ద మాఫియా నడుస్తుంది. మొత్తం నల్లగా స్కిన్ అంతా, ఎంట్రుకలు లేని వాళ్ళు ఎంట్రుకలు, నల్లగా ఉన్నవాళ్ళు తెల్లగా, లావుగా ఉన్నవాళ్ళు సన్నగా, అబ్బో! మొత్తం హాస్పిటల్‌లో, క్లినిక్ హాస్పిటల్‌లో మొత్తం మాఫియా నడుస్తుంది. 3 హాస్పిటల్ ఓపెన్ అయ్యాయి. 6,00,00,000. ఇంక మొత్తం అంతా కలిపితే 10,00,00,000 సంపాదన అయితే అమ్మాయి బెట్టింగ్ యాప్‌ల ద్వారా చేస్తుంది. ఎలా వచ్చిందంటే ఇల్లీగల్. లీగల్ అయితే కాదు. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ అంటే ఇప్పుడు లీగల్ బెట్టింగ్ యాప్స్ ఇయన్నీ ఉన్నాయంటే వాళ్ళకి దగ్గర దగ్గర టాక్స్, టీడీఎస్, జీఎస్టీ, బొంగు, భోషణాలు దగ్గర దగ్గర ఒక రూ. 1000 ఆడితే 500 గవర్నమెంటే తినేస్తది. కానీ ఇక్కడ అలా కాదు. ఈ 500 ఈడు తినేస్తున్నారు. 50, 50. 10,00,000 పోతే ఈ 'శ్రీ హనుమంత్‌కి' 5,00,000, ఆ యాప్ తయారు చేసినోడికి 5,00,000. సో, ఎలా ఇంకా ఈళ్ళు చూపిస్తారు, కవ్విస్తారు, నవ్విస్తారు. అమ్మాయి కాబట్టి అందంగా హాయ్ ముద్దు ముద్దు మాటలు మాట్లాడి అందరిని పిలుస్తది. పిలిచినాక నొక్కమంటది. నొక్కాక మొత్తం పోగొట్టుకుంటారు. మనోళ్ళందరూ అసలు తెలుసు కదా! మన కుర్రోళ్ళంతా పిచ్చి. అమ్మాయిలంటే పిచ్చి చాలా ఉంటారు. సో, ఈ విధంగా అయితే చేసింది.